జూలై వచ్చిన వరుణుడు కరుణించడం లేదు. జూన్లో 15% లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెలలోనూ 10-12% తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అంతంత మాత్రంగానే వర్షాలు ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి నీటి బొట్టు కీలకమని, నీటిని వృధా చేయొద్దన్నారు. రాష్ట్రంలో 3-4 రోజులు అక్కడక్కడ వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. ఆశించినంత వర్షాలు నమోదవ్వలేదు. లోటు వర్షపాతం కూడా కొనసాగుతా ఉంది. మరి జూలై నెల వచ్చేసింది. మరి జూలై నెలలో వాతావరణం ఏ విధంగా ఉండబోతా ఉంది, వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అడపదడప వర్షాలు నమోదయ్యాయి. సో జూన్ లో దాదాపు ఎంత వర్షపాతం లోటు కొనసాగుతా ఉంది, ఎక్కువగా ఏ జిల్లాలో లోటు ఉంది సార్? యాక్చువల్ గా మాన్సూన్ ప్రవేశించిన దగ్గర నుంచి కూడా మందకొడి గమనం చూస్తున్నాము. ఆగి వెళ్ళడము మాన్సూన్, తర్వాత మాయిశ్చర్ కూడా ప్రవేశించిన చోట కూడా మాయిశ్చర్ ఎక్కువగా లేక అరకొరగా వర్షాలు పడ్డము, ఈ రకమైన సిచ్యువేషన్ చూస్తున్నాము. మనకి జూన్ నెలలో యాక్చువల్గా యావరేజ్ లాంగ్ టర్మ్ యావరేజ్ వర్షపాతం కూడా తక్కువే, అరౌండ్ 15 సెంటీమీటర్లు తెలంగాణలో పడాలి. అయితే 13.5 సెంటీమీటర్లు పడినట్టుగా మనకి రికార్డు ఉంది. అంటే ఒక 15% లోటు ఉంది నెలాఖరికి. కానీ ఈసారి మనం జనరల్గా ఎక్స్పీరియన్స్లో చూసినట్టయితే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈసారి కూడా సరిగా లేదు. మనం రోజు గత వారం 10 రోజులు బట్టి డైలీ ఇంచుమించు హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ పెడుతున్నాము. హెవీ రెయిన్ఫాల్ రియలైజ్ అవుతుంది కూడా. కానీ మనం ఒక 10 జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ పెడితే 2-3 జిల్లాల్లో మటుకే రియలైజ్ అయ్యి మిగిలిన చోట్ల జస్ట్ నార్మల్ రెయిన్ఫాల్ 2 to 3 సెంటీమీటర్స్ లేదా లైట్ రెయిన్ ఈ రకంగా ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ అనేది విస్తృతంగా పడటం లేదు. అది మనం జూన్లో ప్రస్ఫుటంగా మనకి కనిపించింది. ఓకే సార్, ఇక రాబోయే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వర్షాలకు సంబంధించి కావచ్చు, జిల్లాల్లో ఏ జిల్లాలో పడే అవకాశం ఉంది? భారీ వర్ష సూచన ఏమైనా ఇవ్వడం జరిగిందా సార్? రాగల 2-3 రోజుల్లో కూడా మనకి ఈ స్కాటర్డ్ రెయిన్ఫాలే 5 రోజులకి ఇవ్వడం జరిగింది. డే 1 అండ్ డే 2లో మనం కొన్ని జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు డే 1 చూసినట్టయితే ఇటు నిర్మల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమరం భీము, ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఈ ఖమ్మం ఈ జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ ఈరోజు పెట్టడం జరిగింది. రేపు కూడా ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. మన సిటీలో కూడా ఈరోజు మనకి మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది. కానీ గత వారం 10 రోజులు బట్టి కూడా ఇలా ఇన్ని జిల్లాలకి మనం హెవీ రెయిన్ఫాల్ పెట్టినా ఏదో 3-4 జిల్లాల్లోనే హెవీ రెయిన్ఫాల్ రిలీజ్ అవుతుంది. మిగిలిన చోట్ల మనకి జస్ట్ మోడరేట్ రెయినే వస్తుంది. ఓకే సార్, ఇక రాబోయే 4 రోజుల పాటు కావచ్చు అడపదడప వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇటు రైతులకు సంబంధించి జూన్లో లోటు వర్షపాతం కొనసాగింది, అడపదడప వర్షాలు నమోదయ్యాయి. దీంతో చాలా వరకు కూడా రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మంచి వర్షాలు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దాంతోపాటు ఏమన్నా అల్పపీడనాలు కావచ్చు ఈ మధ్యకాలంలో ఏర్పడే అవకాశం ఏమైనా ఉందా సార్? మనకి రాగల 5-6 రోజుల వరకు పెద్దగా సినాప్టిక్ సిస్టమ్స్ ఏమీ కనపడటం లేదు. దీనివల్ల పెద్దగా వర్షపాతం పెరిగే అవకాశం కూడా లేదు. మనకి జూలై నెల వర్షపాతం ఎలా ఉండబోతుంది అన్న ఫోర్కాస్ట్ కూడా మనకి నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా కంట్రీలో చూసినట్టయితే 94% వర్షపాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. అంటే 6 నుంచి ఇందులో ఫోర్కాస్ట్ ఎర్రర్ ఒక 4% ఉంటుంది. సో 6 నుంచి 10% వరకు జూలై నెలలో లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా కంట్రీలో చూసినట్టయితే. అలాగే తెలంగాణలో చూసినట్టయితే ఈ పటం ద్వారా మనకి భిన్న పరిస్థితి కనపడుతుంది. మనకి ఉత్తర తెలంగాణలోని ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో మనకి ఈ గ్రీన్ అండ్ వైలెట్ కలర్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్ అంటే మనకి నార్మల్ రెయిన్ఫాల్, వైలెట్ అంటే స్లైట్లీ ఎక్సెస్, మోర్ దాన్ నార్మల్ అనమాట. సో మనకి ఉత్తర తెలంగాణలో నార్మల్ నుంచి కొద్దిగా నార్మల్ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇటు ఈ సెంట్రల్ జిల్లాలో ఇటు వరంగల్, హనుమకొండ, అలాగే ఇటు ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లో కూడా ఈ గ్రీన్ అండ్ వైలెట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా నార్మల్గా కానీ నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. ఈ ట్రాన్సిషన్ మధ్యలో ఉన్న జిల్లాలు, అలాగే ఇటు వెస్ట్లో ఉన్న జిల్లాలు, సౌత్లో ఉన్న జిల్లాలన్నింటిలో ఈ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ 30 నుంచి 40% డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మనం 33 జిల్లాల సగటు చూసుకున్నట్టయితే ఈ ఎక్సెస్, ఈ డెఫిషియన్సీ కలిపి ఇంచుమించుగా నార్మల్కి చేరుకునే అవకాశం ఉంది. కానీ దీనివల్ల ఉపయోగం లేదు. మనకి ఈ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా లేకపోవడమే ఎక్కువగా ఎల్నినోలో ఉన్నటువంటి లోపం. సో ఎల్నినోలో పడిన చోట చాలా ఎక్కువ పడుతుంది. అలాగే ఆ పడిన వర్షపాతం కూడా ఒక 4-5 రోజులు పడి మళ్ళీ గ్యాప్లు ఎక్కువ వస్తుంటాయి. వీటి వల్ల ముఖ్యంగా మనకి ఎల్నినో పీరియడ్లో పడిన వర్షపాతం కూడా ఉపయోగకరంగా కాని పరిస్థితి ఉంటుంది. అదే రకమైన పరిస్థితి ప్రస్తుతం మనకి జూలై నెలకు కూడా సూచించబడుతుంది. ఓకే సార్, ఇక జూలై నెలలో కూడా ఆశించినంత వర్షాలు కూడా
పడవని చెప్తూ ఉన్నారు. అంటే అడపాదడప వర్షాలు కావచ్చు, పడ్డా కూడా ఒకేసారి పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి తరుణంలో రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే చాలా వరకు రైతులు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో వాళ్ళకు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు సార్? మనకు రైతులకి గత 2 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది, ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉండడం వల్ల ఈ వర్షపాతంలో ఇబ్బందులు అయితే డెఫినెట్గా ఉంటాయి. కంటిన్యూస్గా ఈ తడులు మెయింటైన్ చేయడానికి సరిపడినంత వర్షపాతం ఉండదు. అలాగే మనకి నదీ జలాల్లో లభ్యత కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోకి వచ్చే మేజర్ నదులు, కృష్ణా గోదావరి నదులు మనకి పరివాహక ప్రాంతం వచ్చి ఈ వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో 30 నుంచి 40% వరకు ఓవరాల్గా సీజనల్లో డెఫిషిట్ చూపిస్తోంది. దీనివల్ల నదీ జలాల్లో కూడా లభ్యత తగ్గి మనకి డ్యాములు నిండే పరిస్థితి కూడా ఉండదు. సో ఈ నదీ జలాల మీద ఆధారపడిన వారైనా అలాగే వర్షాధారిత వ్యవసాయం చేసేవారైనా కూడా ముఖ్యంగా వరిని సేద్యం చేసినట్టయితే చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వరి నుంచి వేరే తక్కువ జెస్టేషన్ పీరియడ్ ఉన్న అలాగే వాటర్ తక్కువ తీసుకునే పంటలు, ఈ తృణధాన్యాలు, మిల్లెట్స్ కానీ ఇటువంటి వాటికి మారిపోవాల్సిన అవసరం ఉంది. అలాగే వీలైనంత వరకు ఎక్కడే వీలైతే అక్కడ స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానీ పెట్టుకున్నట్టయితే తక్కువ వాటర్ తోటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎల్నినో పీరియడ్లో వర్షాలు పడవని లేదు, పడతాయి. పడినప్పుడు ఒకప్పుడు భారీ వర్షాలు కూడా పడతాయి. ఈ భారీ వర్షాలు పడినప్పుడు ఆ నీరుని బయటికి వదిలేయకుండా పొలాల్లోనే ఒక కుంట తవ్వుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చేసినప్పుడు అందులోంచి తీసి వాడుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇళ్లలో కూడా ఈ ఎక్సెస్ హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు మొత్తం డ్రైన్లోకి విడిచిపెట్టే బదులు వాటిని పెర్కులేషన్ చేసుకుని ఒక పిట్ ద్వారా రీఛార్జ్ వేలోకి పంపించడం కానీ లేదంటే ఒక సంపులోకి పంపించుకుని నిల్వ చేసుకున్నా కూడా బాగా ఇబ్బందికర పరిణామాలు వచ్చినప్పుడు అది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జూలైలో కూడా సేమ్ సిచ్యువేషన్ జూన్లో ఉన్న మాదిరిగానే ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఎల్నినో కండిషన్స్ కావచ్చు ప్రజెంట్ ఏ విధంగా కొనసాగుతున్నాయి, దాంతోపాటు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కావచ్చు, అదేవిధంగా హై టెంపరేచర్స్ కావచ్చు, మనకు సాధారణంగా రెయిన్ఫాల్ కావచ్చు, సో ఎట్లా ఉండబోతా ఉంది సార్ మొత్తం? మనకి ఈ ఎల్నినో పీరియడ్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ దశలో ఉంది. ఇది పోయే కొద్దీ ఈ మాన్సూన్ 4 నెలల కాలంలో మరింత ఉధృతి పొందే అవకాశం ఉందనే ఇప్పుడు వచ్చిన ఫోర్కాస్ట్ కూడా చెప్తుంది. సో పోయే కొద్దీ ఈ పరిణామాలు మరికొంత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ డ్రై పీరియడ్స్ వచ్చినప్పుడు మనకి ఈ జూలై నెలలో మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఫోర్కాస్ట్లో మనకి తెలుస్తుంది. సో డ్రై పీరియడ్స్ ఉంటాయి, అట్లాగే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్న రోజులు ఉంటాయి. ఈ వర్షం పడిన రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షం పడటము లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సరిగా లేక కాన్సన్ట్రేటెడ్గా కొన్ని జిల్లాల్లో పడటము, మిగిలిన చోట్ల అసలు పడకపోవడము, ఇటువంటి పరిస్థితులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, అంటే ఈ ఎల్నినో పీరియడ్లో కావచ్చు మనకు వర్షపాతం కావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే నార్మల్గా ఒకేసారి కుండపోత వర్షం కావచ్చు ఇట్లా పడి, సో ప్రజెంట్ కూడా మనం చూస్తున్నాం ఇతరత్ర రాష్ట్రాలలో కూడా సడన్గా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి హెవీ రెయిన్ అనేది పడడం, దాంతోపాటు అక్కడక్కడ కూడా మనకు వరదలు వచ్చి చేరుతూ ఉన్నాయి. సో అట్లాంటి కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉందా సార్? ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ముఖ్యంగా మనకి ఈ హిల్లీ రీజియన్స్లో ఎక్కువ వస్తాయి. హిల్లీ రీజియన్లో ఏంటంటే ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ఈ హిల్స్ మీద ఒకేసారి ఒక్కొక్క రోజు 10-15 సెంటీమీటర్లు వర్షపాతం పడినట్టయితే అది సడన్గా కిందకి వచ్చేసేసి ఫ్లాష్ ఫ్లడ్ వస్తూ ఉంటాయి. మనకి ఫ్లాష్ ఫ్లడ్ లాంటి సిచ్యుయేషన్ రావాలంటే విస్తృతంగా చాలా ఏరియాలో 2-3 రాష్ట్రాల్లో, మనకి ఎగువ రాష్ట్రాల్లోనూ ఇటు మహారాష్ట్ర, కర్ణాటక అలాగే తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడినప్పుడు మనం కూడా చూసాం కొన్నిసార్లు ఇలా సడన్గా ఫ్లడ్స్ రావడం. కానీ ఎల్నినో పరిస్థితుల్లో మనం ఈ ప్రాంతం అంతా కూడా చాలా డ్రైనెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ వర్షాలు పడినా కాన్సన్ట్రేటెడ్గా ఏదో కొద్ది ప్రాంతాల్లో, అది కూడా మరీ భారీ వర్షాలు ఉండవు, 10-12 సెంటీమీటర్లకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఫ్లడ్స్కి అయితే పెద్దగా అవకాశం లేదు, ఎక్కువగా నీటి కొరతకే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3-4 రోజుల పాటు అయితే అడపదడప వర్షాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవి వీరికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, విసిక్ న్యూస్, హైదరాబాద్.